కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రమైంది. ఆదివారంతో పాటు వసంత పంచమి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గదుల కొరత ఏర్పడింది. ఎంబీసీ టీవీ కౌంటర్లు మూసివేశారు టీటీడీ అధికారులు. గదుల కోసం పద్మావతి విచారణ కార్యాలయం దగ్గర బారులు తీరారు భక్తులు. గంటల తరబడి రూమ్ల కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. అయితే సర్వదర్శనం భక్తులకు సిఆర్ఓలో మాత్రమే గదులు కేటాయిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు చేశారు టీటీడీ అధికారులు. దీనిపై శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేరుగా ఉచిత సర్వ దర్శనంలో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. మరోవైపు ఈ నెల 4న తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. మలయప్ప స్వామి ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి వేడుకలకు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు టీటీడీ అధికారులు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రమైంది. ఆదివారంతో పాటు వసంత పంచమి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గదుల కొరత ఏర్పడింది. ఎంబీసీ టీవీ కౌంటర్లు మూసివేశారు టీటీడీ అధికారులు. గదుల కోసం పద్మావతి విచారణ కార్యాలయం దగ్గర బారులు తీరారు భక్తులు. గంటల తరబడి రూమ్ల కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. అయితే సర్వదర్శనం భక్తులకు సిఆర్ఓలో మాత్రమే గదులు కేటాయిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు చేశారు టీటీడీ అధికారులు. దీనిపై శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేరుగా ఉచిత సర్వదర్శనంలో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. మరోవైపు ఈ నెల 4న తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. మలయప్ప స్వామి ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి వేడుకలకు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు టీటీడీ అధికారులు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.